సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ షహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ వార్డులో స్థానిక కౌన్సిలర్ షహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాయకులు గంగిశెట్టి రాజు, గాడిపల్లి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం శ్రీనివాస్, ఆంజనేయులు, ఏడెల్లి శ్రీనివాస్, అజార్, గాజుల శ్రీనివాస్, జంగం రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇది మొదటిసారి ఇక్కడికి వచ్చి చూస్తే మరి ఈ విధంగా పోటీతత్వం ఉంటే అందరూ కూడా రాణిస్తారు. ఎందుకంటే నేను అన్ని తిరిగి వచ్చిన నిజంగా దీంతో మాకు కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకున్న టాలెంట్ మీరు చూపెట్టారు. మన భూమిని ఎట్లా రక్షించుకోవాలి, అదేవిధంగా ఇక్కడ ఒకటి కాంగ్రెస్ చేసే 6 పథకాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా అక్కడ దేశభక్తి అందరికీ ఉండాలనే ఆలోచనతో ముగ్గులేసారు. అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో మీ ఆలోచనలన్నీ దీని ద్వారా బయటకు వస్తాయి. మరి అవి చూసిన వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా దాని మీద అవగాహన కల్పించుకుని రాబోయే కాలంలో మన గజ్వేలే కాదు మన భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మనం ఏ విధంగా రేపు రాబోయే కాలంలో జీవించాలి అనేది కూడా మీరు చూపెట్టినందుకు అభినందిస్తూ, అదేవిధంగా ఇంతమంది మహిళామణులు వచ్చి మరి ఇంతకుముందు మా రాజు చెప్పినట్టు అందరు పండుగ వాతావరణంలో పిండి వంటలు చేస్తుంటారు. చిన్నపిల్లలేమో పతంగులు వేస్తుంటారు. సంక్రాంతి పండుగ పర్వదినాల్లో భాగంగా ఎప్పటిలాగానే మా 13వ వార్డులో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల్లో ఎప్పటిలాగానే మా వార్డు మహిళా మనులందరూ కూడా ఎంతో ఉత్తేజంతో, ఎంతో ఇంట్రెస్ట్తో ఈరోజు పాల్గొని ఈ ముగ్గుల పోటీలను విజయవంతం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి పండుగ ఈ 13వ వార్డులో ఎంతో ఘనంగా జరుపుకునే విధంగా మున్ముందు కూడా మా పెద్దలందరూ కూడా ఇలాగే సహకరిస్తూ మా కాలనీ వాసులందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా అన్ని పండుగలు కూడా జరుపుకునే విధంగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటామని ఆశిస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో గజ్వేల్లోనే మా వార్డు అన్ని కార్యక్రమాల్లో ముందుండే విధంగా మా కాలనీ